నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు గురుగ్రహం మార్పు వల్ల మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి అసలు ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల మంచి యోగాలే ఉన్నవి ఇద్దరికీ కూడా. అయితే లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలైనా హరించేటువంటి పరిస్థితి ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ మాత్రం తప్పవు. ఎవరికి? కర్కాటక రాశి వారికి. సో మరి మిథున రాశి అంటేనే డబుల్ మైండ్ సెట్. ఇస్మార్ట్ శంకర్ లాగా ఉండేటువంటి వారు ఒకే వ్యక్తి అయినప్పటికీ కూడా ద్వితీయ తృతీయ రంగాలలో ఒక 2-3 రంగాలలో వీరు రాణించాలి అని అనుకునేటువంటి వారికి ఈ మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2021, 2022, 2023 ఇదంతా కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మితిమీరిన కోపం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు, పోలీస్ స్టేషన్ కానీ కోర్టు సంబంధిత కావచ్చును, లేదా కొంతమేర మనకు అనారోగ్య సమస్యలు రావడం కానీ, వీరికి వివాహం జరగడం కావచ్చును. వివాహం జరిగినటువంటి వారికి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కావచ్చును. క, కి, కు, కే, కో అక్షరాలతో పేర్లు మొదలవుతాయి. కోమలి కావచ్చును, అదేవిధంగా కుమార్ కావచ్చును, కిరణ్మయి కావచ్చును, కళ్యాణి కావచ్చును, కౌసల్య కావచ్చును. ఇలాంటి వారికి ఈ 2020 ఆగస్టు నుండి 23 ఎండింగ్ వరకు కూడా అనారోగ్య సమస్య అసలు చాలా. వీరు మిథున రాశి అంటేనే రేపు పొద్దున వచ్చి డబ్బులు తీసుకోపో అనేటువంటి వారు. ఈ చిట్కా వేసేటువంటి పరిస్థితి మొత్తం లేదు ఈ టైంలో. 100 రూపాయలకు కూడా ఇబ్బంది జరిగింది, చాలా ఇబ్బంది. చేసే ఉద్యోగం లాస్, చేసే వ్యాపారం లాస్, కొత్తగా ఎవడో పరిచయం అవడు, వాని ద్వారా మనీ లాస్, ఏదో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. మరి ఇప్పుడు గడిచిన 2025 ఏదైతే ఉన్నదో 24 ఎండింగ్ నుండి 25లో గృహ యోగము కానీ, మళ్ళీ చేంజెస్ కానీ, గృహము నిర్మించుకునే అవకాశాలు కానీ, మనకు రావాల్సినటువంటి ధనము తిరిగి వచ్చే యోగం ఏర్పడబోతూ ఉన్నది ఈ యొక్క మిథున రాశి వారికి. ఫలానా వీళ్ళు ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు? ఎలాంటి పరిహారం కూడా మంచిది వీళ్ళకి? ఎక్కువగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు మిథున రాశి. సో అదేవిధంగా వీరికి తెలిసిందే ఫైనల్ అని కూడా నమ్ముకోవద్దు. అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ, దానికి గవర్నమెంట్కు సంబంధించినటువంటి పెద్దగా లబ్ధి అయితే వీరికి చాలా తక్కువ ఉంటుంది. అలాంటి విషయాలలో ఈగో ఫీలింగ్ తక్కువ చేసుకోవాలి. వీరికి బయటికి కనబడదు, లోపల ఉంటుంది. మాటలు అనేటువంటివి జాగ్రత్త. మాటల విషయంలో చాలా పొదుపుగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. మాట అనేటువంటిది కొట్టినట్టుగా కానీ, ఎదుటి వ్యక్తి మనసు బాధపడేటువంటి విధంగా కానీ ఉండకూడదు. అలా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే బుధుడు అధిపతి. బుధుడు అంటే మాట. మన మాట అనేటువంటిది ప్రేమగా ఉండాలి, లేకుంటే ఇబ్బందులు. వ్యంగ్యంగా ఎక్కిరిచ్చినట్టుగా ఉండదు. సో వీరికి విదేశీ ప్రయాణాలు, వివాహ ప్రయాణాలు, రావాల్సిన ధనం రావడాలు, ఇలా కొన్ని విషయాలు శుభంగా చెప్పబడుతున్నవి. సో మిగిలినటువంటివి అంటే వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా చూసుకోవాలి. కొంచెము ముఖం తెలియని వాడితో గొడవలు కానీ, అదేవిధంగా అప్పులు చేయాల్సి రావడం కానీ, అప్పు సెక్టార్ వైపుగా వెళ్ళేటువంటి సందర్భాలు కానీ గోచరిస్తూ ఉన్నవి. కర్కాటక రాశి వారికి సుమారు 2022 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగంలో జాబ్ లాస్ కావచ్చును, ఏదో ఒక వాహన ప్రమాదం కానీ, తల్లినో తండ్రినో కోల్పోవడం కావచ్చును, విదేశాలకు ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగం రాక బాధపడేటువంటి వారు ఉన్నారు. స్టిల్ మరి అక్కడే ఉండాలా, ఇక్కడికి రావాలా అనేటువంటి పరిస్థితి తెలియకుండా ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు. సో ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో
రాబోయే రోజులలో వీరికి వివాహ యోగము, సంతాన యోగము, విదేశీ యోగము, స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడో కొనుక్కొని పెట్టుకున్నాం, ఇది ఈ స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు రావడాలు ఇవన్నీ కూడా వీరికి జరగబోతూ ఉన్నవి. మరొక విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా కూడా వెయిట్ పెరగబోతున్నారు హ్మ్. ఈ యొక్క కర్కాటక. కర్కాటక రాశి వారు. ఈగో ఫీలింగ్ పెరగబోతున్నది. కర్కాటక రాశి వారికి ఉండేటువంటి భావోద్వేగాలు అంతా ఇంత కాదు. హ్మ్. హా అక్షరము, హరీషు, హన్సిత, అదేవిధంగా హర్షిత, హరీషు, ఇలా హరీష్ శంకరు హ్మ్. ఉదాహరణ. అంటే ఇప్పుడు ఈ సమయంలో వీరికి ఏ హిట్టు లేదు హరీష్ శంకర్కు. అవును. సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ ఈవెంట్సే. సో రాబోయే రోజులలో కొడుతున్నాడు ఖచ్చితంగా. ఏదైతే మూవీ ప్లానింగ్ రావడం కానీ తీయడం కానీ చాలా కసిగా ఉన్నాడు. సో 2026 జూన్ 2వ తారీఖు నుండి 2027 మ్యాక్సిమం మార్చ్, ఏప్రిల్, మే లోపు ఈ మూమెంట్లో ఈ హరీష్ శంకర్ ఏదైనా మూవీ తీసి కరెక్ట్గా ప్లాన్ చేస్తే మాత్రం హిట్ అవుతుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది, రాసి పెట్టుకోవచ్చు. హ్మ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి. పరిహారం అంటూ కూడా ఏంటండి మరి? పరిహారము అనుకుంటే వీరు తప్పకుండా ప్రతి గురువారము కూడా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోవాలి. అదేవిధంగా దగ్గరలో ఏమైనా దత్తాత్రేయ స్వామి వారిది కానీ దక్షిణామూర్తి స్వామి వారిది కానీ దేవాలయం ఉన్న అభిషేకం జరిపించే ప్రయత్నం చేయాలి. గంధముతో, ప్యూర్ గంధముతో అభిషేకం చేసి ఆ గంధాన్ని రోజు బొట్టు పెట్టుకోవాలి. హ్మ్. మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా. వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి వీరు ఎలాంటి దశలో ఉన్నారు, పాపగ్రహానికి సంబంధించిన దశలో ఉన్నారా లేదా అనేటువంటి విషయాలను తప్పకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఎంత డేర్గా నేను చెప్తున్నానో, నన్ను కలిసిన తర్వాత కలవకముందు అనేది వారి జీవితంలో ఉంటుంది. రాసి పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. అంతే. అంతే. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ.